గత 3 రోజులుగా బీటీ సురేష్ అని విఆర్ఓ మీద దాడి జరిగింది. ఆయన కిడ్నాప్ చేశారు. ఒక రోజంతా పెట్టుకొని చిత్రహింసలు పెట్టాడు అనేటువంటి వార్తల నేపథ్యంలో నిన్ననే వాల్మీకి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేసినాయి. వాల్మీకి సమాజంలో ఒకరికి అన్యాయం జరిగింది, కనీసం పోలీసులు పట్టించుకోవట్లేదు, అధికారులు దీని మీద శ్రద్ధ చూపట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. నేను 3 రోజులు ఊర్లో లేకుంటేనే ఈరోజు రాగానే వాల్మీకి సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, అలాగే సామాజిక వర్గంలో పేరున్నటువంటి వ్యక్తులందరినీ ఒకసారి కలిసి విషయం తెలుసుకుందామని బీటీ సురేష్ ఇంటికి వచ్చాను. విషయాన్నంతా కూడా ఆ అబ్బాయి చెప్పాడు. నేను పోలీసులతో మాట్లాడతాను, ఆ వైపున ఎవరైతే ఇది కిడ్నాప్ చేశారన్నారో వాళ్ళని కూడా మాట్లాడి ఏం చేయాలన్న విషయాన్ని మళ్ళీ ఒకసారి కూర్చుందాము అని పెద్దలందరూ సలహా ఇచ్చారు. ఆ రకంగా ముందుకెళ్తాను. ఒకటి మాత్రం వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. తమ సామాజిక కులంలో చిన్నవాడో పెద్దవాడో ఎవరికైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మేమంతా ఉన్నామని నిలబడి కులంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా నిన్న చేసినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే ఒక ర్యాలీ లాగా చేశారో దీన్ని నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది చాలా మంచి పరిణామం. ఇది కేవలం ఆదోనిలో మాత్రం కాదు, కర్నూలు జిల్లాలో అయినా, రాయలసీమ ప్రాంతంలో అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే వీళ్ళు ఒక ఉదాహరణగా నిలిచారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే పార్టీలు ఈ బీసీలని కులాల్లో చిచ్చు పెడతా ఉంటారు. ఒకే కుటుంబంలో ఉంటే ఒకరొక దగ్గర ఇంకో దగ్గర, ఒకరొక నాయకుడి దగ్గర ఇంకోటి నాయకుడి దగ్గర ఉండి ఏదో రకం వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వీళ్ళు తమ సొంత కులాన్ని, తన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇబ్బంది అయినా సరే పట్టించుకోకుండా తిరుగుతున్నారనే అపవాదు చాలామంది చెప్తా ఉంటారు. వీళ్ళకి ఐక్యత లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఈ ఒక్కసారి మా ఆదోనిలో జరిగినటువంటి సంఘటనని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే. ఇది కేవలం వాల్మీకి సామాజిక వర్గానికి మాత్రమే కాదు, అందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలిచింది. నిన్న ఒక సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి కష్టం వస్తే అన్ని పార్టీల వాళ్ళు, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ నాయకుడి దగ్గర ఉన్నవాళ్ళు ఈ నాయకుడి దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళు అనే తేడా లేకుండా అన్ని పార్టీలు, మాకు పార్టీలు అవసరం లేదు, మా సామాజిక వర్గం అభివృద్ధి, మా సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం చాలా ముఖ్యము అన్న వాటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతా కూడా నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని మిగతా సామాజిక వర్గాలు కూడా ఆలోచన చేయాలి, మిగతా సామాజిక వర్గాలు కూడా అనుసరించాలా. మీ సామాజిక వర్గాల్లో పేదవాళ్ళకి కష్టం వస్తే, ఎవరికైనా ఇబ్బంది వస్తే మీరు నిలబడుతున్నారా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము ఈ పార్టీ కాబట్టి నిలబడము, ఆ పార్టీ కాబట్టి నిలబడము, మా లీడర్ చెప్తే వింటాము, ఈ లీడర్ చెప్తే వింటాము అని కాకుండా మనము అణగారిన వర్గాలము, బీసీలము, ఎస్సీ ఎస్టీలము ఏకమైతే పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళకు ధైర్యం ఉంటుంది అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లే వీళ్ళందరినీ కూడా, నాయకులందరినీ ప్రత్యేకంగా అభినందించడానికి కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ సమస్యని సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. అటువైపు వాళ్ళతో వింటాను, పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడతాను. దీన్ని ఊరిలో మరింత పెరగకుండా ఈ సమస్య మరింత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ప్రయత్నం చేసి ముగిస్తామని తెలియజేస్తాను.